రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నారని తెలిపారు. ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు అండగా నిలవాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పొగాకు ధర కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా వ్యాపారులతో చర్చించి ప్రభుత్వం జోక్యం చేసుకుందని పేర్కొన్నారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఉలిచి గ్రామంలో రైతు భరోసా కింద 386 మంది రైతులకు 27.9 లక్షలు జమ కాగా మొత్తం నియోజకవర్గంలో 9,260 మంది రైతులకు 6,10,40,000 రూపాయలు జమ అయ్యాయని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ కింద 5,000, పీఎం కిసాన్ కింద 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, 3 విడతల్లో ఒక్కొక్క రైతుకు 20,000 వరకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉలిచి గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులను గ్రామానికి తీసుకొస్తాను అంటూ ఎమ్మెల్యే దామచర్ల హామీ ఇచ్చారు. గత 2 సంవత్సరాల్లో గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, రాబోయే 3 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామంటూ తెలిపారు. 2014-19 కాలంలో అభివృద్ధి పనులు జరిగాయని, అనంతరం రాష్ట్రం వెనకబడిందని విమర్శించిన ఎమ్మెల్యే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సీనియర్ వైద్యులు డాక్టర్ చలమయ్య, చుంచు శాషయ్య, టీడీపీ మండలాధ్యక్షులు గుండవరపు శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారులు కె రమేష్ బాబు, కిషోర్ బాబు, ఎంపీడీఓ రాజశేఖర్, ఎంఆర్ఓ కృష్ణమోహన్, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రెండవ సంవత్సరం మొదటి విడత నిధుల మంజూరు కార్యక్రమానికి కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా వచ్చి చంద్రబాబు కూర్చొని కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రకృతి వాటి గురించి మన గౌరవ శాసనసభ్యులు గారు పరిశీలిస్తున్నారు. మన దగ్గరకు వచ్చేసేటువంటి అలాగే మన మధ్యకు వచ్చేసేటువంటి చైర్మన్ గారు డాక్టర్ కాయపల్లి సీతారామయ్య గారిని గారు, కాయపల్లి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాధారణంగా మాజీ టొబాకో యూనియన్ చైర్మన్ గారు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఇస్తున్నాం సార్. అలాగే మాజీ జడ్పీటీసీ సభ్యులు వరంనేని చైర్మన్ ముద్వరపు శ్రీనివాసరావు గారిని అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు, ఎండీఓ గారు, అలాగే ఈ కార్యక్రమంలో మనకి ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవ సంబంధించి 3 విడతలుగా 5,000 రైతులకు 2.9 కోట్ల రూపాయలు ఈ రోజు మనకి ఈ యొక్క కార్యక్రమంలో, అలాగే పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలను రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం 91,000 మంది రైతుల నుండి కనీస మద్దతు ధర కొనుగోలు చేసి 4,000 ఏసంలోని తొలిసారి ముందు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు హెక్టార్కు 50,000 చొప్పున 38,000 మంది రైతులు 40,9,263 మంది రైతులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఎన్డీ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కు తోడుగా అన్నదాత సుఖీభవ పేరుతోటి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 46 లక్షల రైతులకి సహాయం చేయటం అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం. అట్లాగే రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత బిందు సేద్యం ద్వారా 90% సబ్సిడీ తోటి బిందు సేద్యానికి, అట్లాగే పనిముట్లకి, వ్యవసాయ పనిముట్లకి సబ్సిడీ తోటి, ఇట్లాగే కాకుండా గత సంవత్సరం
మన శనగలు ఇవన్నీ కూడా కొనటం, అట్లాగే తోతాపూరి రైతులకి 4 రూపాయల కేజీకి ఇవ్వటం, తర్వాత పొగాకు బదిలీ పొగాకుకి ఆర్థిక సహాయం చేయటం, ఈ విధమైన రైతులకు అండదండగా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సరం పొగాకు రైతుల పరిస్థితి ఇంకా చాలా బాగాలేదు. దాని గురించి కూడా మన ఎమ్మెల్యే గారు మంత్రులతోటి ముఖ్యమంత్రి గారితో నిన్నగాక మొన్న సమావేశంలో పాల్గొని రైతులకు న్యాయం చేసే విధంగా కూడా వారి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది రైతు ప్రభుత్వం. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రైతుల కోసం పనిచేసింది. ఇప్పుడు వాస్తవంగా గత 5 సంవత్సరాల సంక్షోభం నుంచి, ఆ విధ్వంసం నుంచి ఇంకా బయటికి రాలేని పరిస్థితిలో ఇంకా రాష్ట్రం ఉంది. గతంలో మనం కొన్ని వేల ట్రాక్టర్లు ఇవ్వటం రైతులకి. పాతూరి పూర్ణచంద్రరావు గారిని వేదిక మీద రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. పాతూరి పూర్ణచంద్రరావు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సింది కోరుతాను. 50% సబ్సిడీ తోటి వ్యవసాయ పరికరాలు ఇవ్వటం, అట్లాగే సాగునీటి రంగంలో కూడా ఇంతకుముందు మొత్తం కూడా గత 5 సంవత్సరాలు అన్ని ప్రాజెక్టులు మూలబెట్టడం జరిగింది. చివరికి మన గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి గేట్లు పోతే గేట్లు కూడా 3 సంవత్సరాల కాలంలో ఒక గేటు పోయిన గేట్ను కూడా బిగించిన పరిస్థితుల్లో ఈరోజు సాగునీటి రంగంలో కూడా అన్ని ప్రాజెక్టులను కూడా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. అట్లాగే వచ్చే సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాబోతా ఉంది. అట్లాగే అన్ని సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో కూడా రైతులకి అండదండగా ఉంటుందని ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతో మందికి సహాయం చేస్తూ ఒక విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి ఆదుకుంటున్నటువంటి భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి, అలాగే కామిపల్లి సీతారామయ్య గారికి, రాసగళ్ళ వెంకటరావు గారికి, మన శ్రీనివాసరావు గారికి, సింహయ్య గారికి, పెద్దలు మన గ్రామ వైద్యులు శరణయ్య డాక్టర్ గారికి, శేషయ్యన్న గారికి, కామిపల్లి వెంకటరామయ్య గారికి, శ్రీనివాసరావు గారికి, మదన్ గారికి, ఇంకా వేదిక పెద్దలకు అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం రైతు కోసం రైతుకు పనిచేసేటటువంటి ప్రభుత్వం. ఎందుకంటే ఈయన ఎలక్షన్ టైంలో చెప్పాడు, నేను 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇస్తానని. అలాగే మాట ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 2,000, మన ప్రభుత్వం 5,000, 7,000 లెక్కన 3 సభ్యులు ఇప్పటికీ ఇవ్వటం జరిగింది. ఇది 4వ విడత ఇవ్వటం ప్రారంభించారు. అలాగే ఇప్పుడు మన ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు రైతుల కోసం ప్రతి గిట్టుబాటు ధర లేనప్పుడు కూడా ఆదుకోవటం జరుగుతుంది. ఇవాళ ఈ సంవత్సరం మనకి ఎరువులు ఇబ్బంది లేదు, ఎలాంటి స్కేర్సిటీ లేకుండా అందించారు. విత్తనాలు కూడా ఈ టైంలో శనగలు అందించడం జరిగింది. అలాగే శనగ పంట కూడా సొసైటీ ద్వారా కొని మనకు మద్దతు ధరలు ఇవ్వటం జరిగింది. అలాగే వడ్లు కొనుగోలు చేయటం జరిగింది. ప్రతి రైతుకు ఇబ్బంది పడకుండా పోయిన సంవత్సరం బ్లాక్ బెర్లీ వాళ్ళు చాలా ఇబ్బంది పడితే వాళ్ళని కూడా ఆదుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మొన్న మన ఎమ్మెల్యే గారు మినిస్టర్స్ అందరూ పోయి ముఖ్యమంత్రి గారితో సమావేశం అయ్యి వర్జీనియా పొగాకు కూడా ఈ సంవత్సరం గిట్టుబాటు ధర కల్పించడానికి మాట్లాడుకొని వచ్చారు. అందువల్ల ఇది రైతుల కోసం కష్టపడేటటువంటి ప్రభుత్వం, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేనట్టు చేసేటటువంటి ప్రభుత్వం మనం చూస్తున్నాం. రైతుకు కావాల్సింది నీరు. పోలవరం ప్రాజెక్టు 14-19 మధ్యలో 75% పూర్తయితే వాళ్ళు 5% కూడా పూర్తి చేయలే వాళ్ళ టైంలో. ఆయన మినిస్టర్ ఉన్నాడు, నెల్లూరు మినిస్టర్ అనిల్ కుమార్, ఆయన అసెంబ్లీలో చెబుతాడు, ఎప్పుడు వచ్చాం కాదు బ్రదర్, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు. మీకు మనకు అందరికి గుర్తుంది. జగన్ గారు ఆయన బుల్లెట్ దించాడు, ఆయన అయిపోయాడు. తర్వాత గుంటూరు ఆయన వచ్చాడు మినిస్టర్ అంబటి రాంబాబు గారు, ఆయన ఏం చెప్పాడు, అసలు ఇది చాలా క్రిటికల్, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పని లేదు. ఎవరు ఎంతమంది నాకు చెప్పినా కూడా అసలు డయాఫ్రామ్ లేదు, ఏది నాకు అర్థం కావటం లేదు, నాకు అర్థం కాలేదు కాబట్టి ఎవరికి అర్థం కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తే కాదన్నాడు. అలాంటి మినిస్టర్స్
ఇవాళ వచ్చే సంవత్సరం పుష్కరాల నాటికి డ్యామ్ పూర్తవుద్ది, నీళ్లు కూడా ఇస్తారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా అంతే. ఆయన ఓపెన్ చేసినట్టు చేశాడు. ఇప్పుడు మన వాళ్ళు 50,000 కోట్లు రిలీజ్ చేసి ఇదేనా ఈ డబ్బు ఎట్లా సరిపోయిద్ది అంటున్నారు. వాళ్ళు ఏం ఓపెన్ చేయటమో. చిత్తూరు జిల్లాకు పోయి ఒక గేట్ అడ్డం పెట్టి 4 ట్యాంకులు నీళ్లు వదిలి నీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఈ నియోజకవర్గ రాగానే గేట్ ఎత్తుకొని వచ్చారు. వాళ్ళ ప్రభుత్వం పరిస్థితి అది. మన చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్స్ కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధరకు కానివ్వండి, ఎరువులకు కానివ్వండి అన్ని విధాలు ఆదుకుంటారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం రైతులు అండగా ఉండేటటువంటి ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం మనం టెన్షన్గా చెప్పిన టయానికి మనకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని బాధలు పడుతున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో మనకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఈ జగన్ అనే రాక్షసుడు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిపోతే ఇవాళ మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఒక గాడిలో పెట్టి చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఎక్కడా కూడా ఏది ఆపకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు. గత 5 ఏళ్లలో జగన్ ఏం చేశాడు? ఇక్కడ ప్రజావేదిక పడగొట్టాడు, అమరావతిని సర్వనాశనం చేసి పెట్టాడు. ఒక ఎందుకు పనికిరాని వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టాడు. అది ఇప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి కూడా అర్థం కావాల. అదే ఆయన గవర్నమెంట్ వచ్చుంటే ఆయన నివాసంగా పెట్టేవాడు. ఒక బాత్రూమే 12 లక్షలు పెట్టి కట్టుకున్నటువంటి గనుడు ఆయన. అటువంటిది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బీజేపీ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతోటి అన్ని విధాలుగా పోలవరం అయితేమి, ఇవాళ వెలుగొండ అయితేమి, ఎక్కడ దాకెందుకు మన గుళ్ళకమ్మకి గేట్లు కొట్టుకొని పోతే గత ప్రభుత్వంలో ఆ గేట్లు పెట్టే దిక్కు కూడా లేదు. మన ప్రభుత్వం వచ్చినాక మళ్ళా గేట్లు పెట్టడం జరిగింది. ఇది అందరికి మనకంతా తెలుసు. తెలిసి కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళు మొగుడిని కొట్టి మోసాలకు ఎక్కినట్టు ఊరక మీరు ఏమి చేయట్లేదని ఆ అంబటి కాంబాబు ఇటువంటి కొంతమంది ఊరక దుష్ప్రచారం చేస్తూ ఏదేదో మాట్లాడి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రైతులకి శనగలు ఎప్పటి నుంచో ఆగి ఉన్న ఈ శనగలు కూడా ఈ మధ్య మనమంతా మన సొసైటీల ద్వారా కొనించడం జరిగింది గిట్టుబాటు ధరకి. అదేవిధంగా ఇప్పుడు పొగాకు వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, కొనుగోలు జరగలేదంటే మొన్న అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యేలు గారిని, మినిస్టర్లు అందరిని పిలిచి రైతులకు ఏ విధంగా మనం న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసి దానికి ఏ విధంగా అమలు పరచాలనే క్రమంలో జరుగుతున్నాయి. ఈ లోపలే ఏమి చేయలేదు, ఏమి చెందలేదు అనే దుష్ప్రచారం చేస్తున్నారు. మనం ఏది అప్పటికప్పుడు కావాలన్నా ఏది కూడా చేయగలిగే స్తోమత కూడా ఉండాలి కదా. కాబట్టి రైతులు కూడా అర్థం చేసుకొని మనం చెప్పిన మన ఎలక్షన్ టైంలో చెప్పిన సూపర్ 6 పథకాలు కానీ ఇంకా అనేక పథకాలు కానీ ఏ విధంగా మన గవర్నమెంట్ అమలు పరుస్తుంది, ప్రాజెక్టులు కానీ ఇప్పుడు రోడ్లే తీసుకుంటే అంతకుముందు గుంట పడి ఎక్కడికక్కడ నడవలేని పరిస్థితి, బళ్ళు కింద పడే పరిస్థితి, ఎంతో ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఈరోజు ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా బ్రహ్మాండంగా మనం బాగు చేసుకుని మన గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు క్లియర్గా చేయటం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా మన గవర్నమెంట్ ఒకటని కాకుండా దేన్ని నిర్లక్ష్యం చేయకుండా 1 by 1 అన్ని క్రమం తప్పకుండా చేసుకుంటుంది. కాబట్టి మనం తప్పకుండా మన ప్రభుత్వాన్ని మళ్ళా మన గవర్నమెంట్ని తెలుగుదేశం పార్టీని మనం ఆదరించుకొని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకోవాలా. ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. మీ ప్రభుత్వం ఏం చేసింది? సర్వనాశనం చేసిపోయింది. మా ప్రభుత్వం మళ్ళా వచ్చినాక గాడిలో పడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం వైపు నడిపిస్తుంది. కాబట్టి మీరు నోరు మూసుకొని మర్యాదగా గమ్ముగా ఉంటే మంచిదని రైతులు కానీ అందరూ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. తప్పకుండా మళ్ళా మన ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకునే విధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి ఒక్క గ్రామం ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ ఒక మంచి మెజార్టీతోటి గెలిపించి ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పేసి వాళ్ళకి
బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ కార్యక్రమాల కింద ఈ సంవత్సరం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి మొత్తం రాష్ట్రంలో 46,86,000 రైతు కుటుంబాలకి 3,125 కోట్లు ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో 386 మంది రైతులకు ఈ కిసాన్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సహాయం అందజేయటం జరిగింది. అందుకు మనందరం చాలా సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి వ్యవసాయం చేయటంలో, వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని మనం నిలబెట్టాలి. ఇది ఒడిదుడుకులకు గురవుతుంది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకి సరైనటువంటి ధరలు రావటం లేదు. అందువలన రోజు రోజుకి ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రైతాంగం తగ్గిపోతున్నారు. మనకు సుమారుగా 145 కోట్ల జనాభా ఉంటే అందులో 46% మాత్రమే ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడ్డారనేటువంటిది గణాంకాలు తెలియజేస్తుంది. ఒకప్పుడు ఇది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. ఇవాళ పారిశ్రామిక రంగం, సర్వీస్ రంగం కూడా బాగా ఇబ్బడిముబ్బడిగా పెరిగినాయి. అదే సందర్భంలో మొదటి నుంచి ఈ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ వ్యవసాయంని లాభసాటిగా చేయాలి. ఈ వ్యవసాయ రంగంలో కోట్లాది మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు కాబట్టి ఈ రంగాన్ని ఆదుకొని ఇందులో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ రైతులకి వెన్నుదన్నుగా నిలిచి రైతులను ఆదుకోవాలనేటువంటి కార్యక్రమం తీసుకొని అమలు చేయటం అనేటువంటిది మనందరం కూడా ప్రశంసించాల్సినటువంటి విషయం. ఇంతకు ముందే చెప్పారు అధికారి గారు, వ్యవసాయ రంగంలో ఈ రాష్ట్రంలో ఎన్ని రకాల కార్యక్రమాలు, పథకాలు అమలు జరుగుతున్నాయి, అవి ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అని చెప్పి వారు వివరంగా చెప్పారు. మనం ఇంకా అంత లోతుకు పోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రధానంగా మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీదే దాదాపు 75% మంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయటానికి ప్రభుత్వంతో పాటుగా రైతులమైనటువంటి మనం కూడా వారితో సహకరించి వారు చెప్పినటువంటి విషయాల్ని మనం అవగాహన చేసుకొని ఈ రంగాన్ని, ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా మనం ఆ విధంగా వ్యవహరించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే మా స్వవిషయం ఒకటి ఎమ్మెల్యే గారికి తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో గతంలో 23-24లో జరిగినటువంటి రీసర్వేలో రైతాంగానికి చాలా ఇబ్బందులు జరిగినాయి. అవన్నిటినీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చాం. వాటిని దశల వారీగా పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ విషయంలో మన శాసనసభ్యులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ గ్రామంలో రైతాంగానికి
రీసర్వే వల్ల ఏర్పడినటువంటి సమస్యల్ని తప్పకుండా పరిష్కరించాలని చెప్పి అధికారులందరితో కూడా చెప్పి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అధికారులందరినీ చెప్పి పిలిచి మాట్లాడి మొన్న ప్రజా దర్బార్ పెట్టినటువంటి సందర్భంలో కూడా ఈ చర్చ వచ్చింది. ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆర్డీఓ గారిని, మన తహసీల్దార్ గారిని, ఇతర అధికారుల్ని వారు కూడా వస్తామని చెప్పారు. వాస్తవానికి అది రేపు జరగాలి, కానీ రేపు యోగా డే, అంతర్జాతీయ యోగా డే ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఈ రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎంతో అభినందిస్తున్నాను. ఈ వచ్చే అమౌంట్ మొత్తం సంవత్సరం 3 విడతలుగా వస్తుంది. వచ్చే డబ్బు 20,000, కానీ అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక రైతుకు పొగాకేసి కానీ వరేసి కానీ ఒక వర్షం తగిలినప్పుడు వచ్చే నష్టాన్ని కంపేర్ చేసుకుంటే ఇది చాలా చిన్న అమౌంట్. ఏదో గవర్నమెంట్ ఉడతాభక్తిగా కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సి వస్తుంది. ఇంకో విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు వ్యవసాయం చేస్తుంటే కొంచెం లాభసాటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం. ఎకరానికి 45 బస్తాలు 50 బస్తాలు మనవాళ్ళు పండించారు. చాలా బాగుంది. కానీ వచ్చే కొంత ఏమవుతుందంటే ఖర్చులు ఎక్కువైనాయి, మనకు వచ్చేటువంటి అమ్మకం తగ్గిపోతుంది. అట్నే శనగలు వేసాము. శనగలు వేస్తే బాగుంటుందని మొదట అనుకున్నాం. ఇప్పుడు శనగలు వేస్తే కొనేవాళ్ళు లేరు, పొగాకు వేస్తే కొనేవాళ్ళు లేరు. కాబట్టి గవర్నమెంట్ ఏ విధంగా ఈ రైతులను ఆదుకోవాలనేది మనకి అర్థం కావటంలా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రైతు అమ్మేటప్పుడే చాలా తక్కువగా ఉంటుంది, మార్కెట్లో మటుకి చాలా ఎక్కువ ధరలుగా ఉంటున్నాయి. ఇక్కడ మిడిల్ మ్యాన్ బాగుపడుతున్నారు కానీ రైతులు బాగుపడలేదు. అందువల్ల వీళ్ళు క్రాప్ ప్యాటర్న్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వదిలేసి మనకు గిట్టుబాటు కాలేదన్నాం. గిట్టుబాటు కాలేదని ఇప్పుడు ఏం చేస్తున్నాం, జామాయిలు వేసుకొని నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పొగాకు గిట్టుబాటు కాలేదనుకోండి, వేరే పంట వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జామాయిలు అందరు వేసేటప్పటికి ఏమవుతుంది, మహిళా ఎల్రెడ్డి వాళ్ళు మళ్ళీ ధరలు తగ్గిస్తారు, మళ్ళీ ఈ పంట మానేసి ఇంకొక పంట పెట్టారు. అందువల్ల అక్కడికి ఏమవుతుందంటే, వ్యవసాయం చేయటం ఎలా ఉందంటే, ఇప్పుడు డబ్బు ఎట్ట ఖర్చు పెట్టుకోవాలన్నా చేత కాకపోతే వ్యవసాయంలోకి దిగాల్సి వస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. కానీ సారాయి కొట్లో పనిచేసే వాళ్ళు కూడా పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎందో సమాజంలో ఈ విధంగా మార్పు జరుగుతుంది. అందువల్ల మన ప్రభుత్వం వారు రైతుకి కొంచెం ఆదాయం వచ్చేట్టుగా చేసి మార్కెట్ బాగుండేట్టుగా చేసినట్లయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశము. తర్వాత ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చాడు కాబట్టి ఇంకొక రిక్వెస్ట్ వాళ్ళకి, ఇప్పుడు కరవాద్ దాకా ఒంగోలు నుంచి మనకు డబల్ రోడ్ వేసి ఉంది. మన ఊరు నుంచి గుండాయపాలెం దాకా కొంచెం డబల్ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు దేవరంపాడుకు గుండాయపాలెం మధ్యలో కూడా ఏదో చిన్న వాగులాగా ఉంది, గుంటల్లో నీళ్ళే ఉంటుంది, ఎప్పుడు పోవడానికి కూడా వీలు కావటం లేదు. ఇది కొంచెం దృష్టి పెట్టుకొని వారు బాగు చేయించాలని వాళ్ళకి వినవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్. మన అన్నదాత సుఖీభవ ఈరోజు మన ఉర్చి గ్రామంలో, మన ఒంగోలు మండలం ఉర్చి గ్రామంలో జరగడం, దానికి మన గ్రామం తరఫున మన ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు ప్రీతం నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారిని రావడం దానికి సంతోషం. అలాగే గత సంవత్సరం 3 విడతలు అయిపోయి ఈ సంవత్సరం మొదటి విడత మళ్ళీ మొదలుపెట్టారు. దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ 2,000, అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ 5,000, మొత్తం 7,000 ఇవ్వడం. కాకపోతే ఇది కూడా ఒక సూపర్ 6 పథకాల్లో ఇది కూడా ఒక పథకమే. కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏంటంటే సూపర్ 6 పథకాలే జరగడం లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాటిని కూడా తిప్పికొట్టి ఈ సూపర్ 6 పథకాల్లో కూడా అన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా జరుగుతున్నాయని తెలియజేసి, రాబో ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు మన అందరూ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసుకొని మనం లోకల్ పంచాయతీ కానీ ప్రతి ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయం మోగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే ఈ ఉడిచి గ్రామ సభ్యులకి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఏదైతే
మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మన ఎన్నికల ముందు సూపర్ 6లో అన్నదాత సుఖీభవ ఏదైనా రైతుల్ని ఆదుకోవాలి, రైతులకి కొన్ని అనేక ఇబ్బందులు, పండించిన ధర గిట్టుబాటు ధర లేకపోవచ్చు, లేకపోతే పండించిన వాతావరణంలో ఇబ్బందులు వచ్చేసి ఎన్నో ఇబ్బందులతోటి రైతులు ఉంటారు. కాబట్టి ఈరోజు రైతులు ఏదైనా చేస్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేది. ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా కూడా ఏది చేసినా కూడా రైతులు చేసే వాళ్ళ పండించిన పంటతోటే మనం జీవనం నడుపుతున్నాం అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రైతుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ అన్నదాత సుఖీభవ అనేది కూడా సూపర్ 6లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత సూపర్ 6లో పెట్టిన తర్వాత పోయినసారి 1వ సంవత్సరం మనకి గెలిచిన తర్వాత సూపర్ 6లో 4 విడతలుగా ఇవ్వటం కూడా జరిగింది. మీ అందరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అకౌంట్లో పట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 2వ సంవత్సరం 26-27 సంవత్సరంలో మొదటి విడత ఈరోజు మళ్ళా కూడా పడతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ఉలిచి గ్రామంలో కూడా మొదటి విడతలో 23 లక్షల రూపాయలు రైతులకు కూడా పడతా ఉంది. దగ్గర ఉలిచి గ్రామానికి 1,04,00,000 సంవత్సరానికి రైతులకి ఈ గ్రామంలో కూడా అందరు రైతులకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ పడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనకి అన్ని విధాలు కూడా అన్ని రాష్ట్రాలని ఒకే రోజు లాంచ్ చేయడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ విడత దీనికి ప్రధానమంత్రి గారు కూడా పశ్చిమ బెంగాల్లో ఆయన కూడా అక్కడ ప్రారంభించడం, ఆయన ఇందాక కూడా మాట్లాడటం అదంతా కూడా మనం చూసాం. అదేవిధంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా చిలకలూరుపేటలో అక్కడ కూడా ఆయన లింగంగుంట్ల అనే గ్రామంలో ఆయన కూడా ఈ కార్యక్రమం పెట్టేసి ఆయన కూడా ఈరోజు మనం లైవ్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన రాష్ట్రంలో 46,85,838 రైతులకి ఈరోజు దగ్గర 3,125 కోట్ల రూపాయలని ఫస్ట్ విడతగా ఈరోజు వేయటం జరుగుతూ ఉంది లబ్ధిదారులకి. దానికి గాను మనకి 20,000 రూపాయలు ఈరోజు మన రాష్ట్రం అనుకున్నప్పుడు దానికి 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ని ఇస్తే 14,000 రూపాయలు ఈరోజు రాష్ట్రం భరిస్తూ ఉంది. అనేక ఇబ్బందులు ఉన్న అనేక పరిస్థితుల్లో ఎన్నో ఈరోజు పెన్షన్స్ 4,000 రూపాయలు అనేది 31వ తారీఖు సెలవు వస్తుందంటే 31వ తారీఖునే పెన్షన్లన్నీ కూడా ముందు ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి దగ్గర 3,500 కోట్ల రూపాయలు 1వ తారీఖు అవగానే రాష్ట్రానికి ఖర్చు పెట్టబోతూ ఉంది. అనేక సమస్యలు ఉన్న పాత 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించేసి ఇన్కమ్ ఆ రోజు 14-19లో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసుకురావాలని చెప్పేసి ఆ రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే మళ్ళా 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అప్పు చేసి దానికి ఈరోజు వడ్డీలు కట్టడానికి దానికి చేయడానికి 1 లక్ష కోట్ల పైన ఈరోజు ఈ రాష్ట్రం వడ్డీలు కట్టి దాన్ని అన్నీ కూడా ఒకటి చేసుకుంటా రావడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయినా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఇచ్చిన మాటకి మనం అందరికీ ఈ పథకాలు సూపర్ 6లో ఏదైతే ఇచ్చామో తల్లికి వందనం కానీ ఇవన్నీ అదేవిధంగా పెన్షన్లు కానీ అదేవిధంగా స్త్రీశక్తి కానీ అన్ని గ్యాస్ కానీ ఇవన్నీ కూడా వచ్చిన దానికి కూడా సంవత్సరానికి 89,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పథకాలకే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే 6,560 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రం మనం భరిస్తూ ఉన్నాం. దానికి గాను 2,425 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తే మనం దగ్గర 6,500 కోట్ల రూపాయలు మనం భరిస్తున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నామంటే భరిస్తున్నాం ఇవన్నీ అనేది కూడా ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం మీ మీద ఏ విధంగా రైతుల మీద ఉంది, రైతుల్ని ఏదో విధంగా ఆదుకోవాలి అనే ఒక ఉద్దేశం, రైతుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారనే నేను మరీ ఇబ్బందులు ఉన్నా కూడా చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదివరకు 14-19లో కూడా అప్పుడు మనం ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా మీ అందరికీ తెలుసు ట్రాక్టర్లు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చాం. అదేవిధంగా పరికరాలు కూడా ఇచ్చాం, నాగళ్ళు కానీ అదేవిధంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కానీ అన్నీ కూడా పంపించాం. అది 50%, 60% సబ్సిడీలు ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా సైంటిస్టులని పంపించాం. ప్రతి గ్రామంలో కూడా ప్రత్యామ్నాయం పంట ఏదైతే ఈరోజు పొగాకు వేస్తున్నాం
దానికి ప్రత్యామ్నాయంగా రేటు రాకపోతే ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఏది వేస్తే మీకు లాభం వస్తుందని సాయిల్ టెస్ట్ చేసి దాన్ని అన్నీ కూడా ఏది చేస్తే రైతులు బాగుంటుందని చెప్పి దాన్ని కూడా కార్యక్రమాలు పెట్టి పోయినసారి అవన్నీ కూడా చేయటం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడేమో మనకు అలవాటు, మనకందరూ కూడా పొగాకు వేయటం, మనకు ఆనవాయితీగా పొగాకు లేకపోతే సుబాబులు వేయటం, లేకపోతే శనగ వేయటం, ఇవన్నీ కూడా మనం వెనకటి నుంచి వస్తూ ఉన్నాయి. ఈ సాయిల్కి తగ్గింది పొగాకు ఒకటే కాబట్టి దాన్ని ఎక్కువ మంది మనం చేస్తూ వస్తాం. ఈరోజు వచ్చే దగ్గరికి నిన్న కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగు జరగటం జరిగింది, మొన్న సాయంత్రం జరిగింది. ఎందుకంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు, గిట్టుబాటు ధర రావట్లేదు, వాళ్ళు ఎక్కువ నోబిట్లు పడతా ఉన్నాయి. ఫ్లోర్కి వెళ్తే ఒక 30-40% నోబిట్లు వేసి వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన నిన్న మీటింగ్లో ఆల్రెడీ కంపెనీలు ఎవరైతే కంపెనీలు ఉన్నాయో కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు మెయిన్ అయిన అందరినీ కూడా పిలిపించారు. అదేవిధంగా టొబాకో బోర్డుని పిలిపించారు. మేమంతా ఉన్నాం, కొంతమంది రైతులు కూడా వచ్చారు, రైతు సంఘాల నాయకులు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్న తర్వాత 200 రూపాయలకి ఏది కూడా తగ్గకుండా ప్రతిరోజు అన్నీ కూడా బిడ్ అనేది వెనక్కి పోకుండా బేల్ అనేది అవి కూడా అవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కంపెనీలు ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పారు. ఎవరైతే 28 కంపెనీలు 24 కంపెనీలు దాకా ఉన్నాయి, కొన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేయట్లా, ఎవరైతే రాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి కొనాలని చెప్పేసి దాని బోర్డును కూడా పర్సూ చేయమని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే బయట కొంటున్నారు, కొంతమంది పొగాకు బయట కొంటున్నారు, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తే దాన్ని సీరియస్గా తీసుకోమని చెప్పి అది కూడా చెప్పారు. దానికి విజిలెన్స్ని పెట్టారు. ఎవరైనా కూడా బయట పొగాకు కొంటే దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పి కూడా నేను చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దాంతోపాటు ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఫస్ట్ అంతా ఏమో తక్కువ రేటు వేయటం, 180 లేకపోతే 200, 190 అట్లా వేసేసి కొంటాం, లాస్ట్కి వచ్చే లోపలకేమో ఎక్కువ రేట్లు పెట్టి కొంటాం. ఇవన్నీ కూడా బోర్డుల్లో జరుగుతూ ఉందని చెప్పి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా దాన్ని కూడా కంపెనీ వాళ్ళకి బోర్డు వాళ్ళకి చెప్పారు. యావరేజ్గా ఒక లెవెల్ పెట్టుకొని అన్నీ కూడా ఒక పద్ధతిగా కొనాలి. అదేవిధంగా లాస్ట్లో కొనటం వల్ల రైతులు ఏంటంటే ఈసారి లాస్ట్లో మంచి రేట్లు పడ్డాయి, ఇంకా మనం వేస్తే ఈసారి బాగుంటుంది, పంట బాగా వస్తుంది, ఎక్కువ వస్తుందని ఆదాయం వస్తుందని చెప్పేసి ఎక్కువ పండించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఫస్ట్ నుంచి అందుకే 200 రూపాయలు పెట్టి యావరేజ్గా వచ్చేటట్టు లాస్ట్లో ఎక్కువ రేటు పెట్టకుండా ముందు నుంచి లెవెల్గా చేసేటట్టు చేయమని చెప్పేసి కూడా ఆ బోర్డుకు కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. టొబాకో బోర్డు వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు కూడా మేము 140-150 మిలియన్ల వరకు పండించమని చెప్పేసి మేము చెప్పామండి. కానీ రైతులు ఈసారి 240-230 మిలియన్లాగా ఎక్కువ ఎక్సెస్ పండించడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయని చెప్పిన తర్వాత మనం 2 సంవత్సరాల్లో దాన్ని స్ట్రీమ్లైన్ చేద్దాం, ఏదైతే ఆల్టర్నేట్ పంట ఏదైతే వస్తుందో దాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా వాళ్ళకి చెప్తామని చెప్పేసి ఆయన అచ్చెన్నాయుడు మినిస్టర్ గారు ఉంటే మినిస్టర్ గారికి కూడా చెప్పి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఆఫీసులతో మాట్లాడి ఇక్కడ ఎక్కడైతే ఉండే ఇబ్బందుల్ని ఒకదాని మీదే పంటను నమ్ముకోకుండా ఆల్టర్నేట్ కూడా మనం చూసుకుంటే బాగుంటుందని చెప్పి అవి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా రైతుల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకోవటానికే ఈరోజు మన ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దగ్గర మన జిల్లాలో 661 కోటి రూపాయలు ఈ అన్నదాత సుఖీభావకి ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు. 12,000 చిల్లర మన రాష్ట్రానికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కూడా ట్రాక్టర్లు కూడా కొన్ని ట్రాక్టర్లు కూడా మండలానికి కూడా 1-2 ట్రాక్టర్లు కూడా ఇచ్చాం. తొందరలోనే ట్రాక్టర్లు కూడా ఎవరన్నా కావాలన్నా కూడా పోయినసారి చాలా ఇచ్చాం, మేము 100 ట్రాక్టర్లు పైన ఇచ్చినట్టున్నాం, పోయినసారి 100 పైన ఇచ్చాం. ఈసారి కూడా తప్పకుండా కూడా ట్రాక్టర్లు కానీ అవన్నీ కూడా సబ్సిడీ రేట్లో ఉపయోగపడేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలోకి వచ్చాక 23 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం దీనికి. అదేవిధంగా అర్బన్లో 3,38,00,000 మన ఒక సంవత్సరానికి మనకి మండలంలో ఒంగోలు మండలంలో అవుతూ ఉంది. అదేవిధంగా కొత్తపట్నంలో 2,72,00,000 కొత్తపట్నానికి ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా రైతులకి ఏ విధంగా మేలు చేయాలనేది మాత్రం ఈరోజు ప్రభుత్వం ఉంది. అధికారులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఎరువులు కానీ మీకు సంబంధించిన
ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా తెలియపరిచేటట్టుగా ఒక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మన గ్రామంలో కూడా మనం వచ్చిన తర్వాత దగ్గర మనకు వచ్చే సీసీ రోడ్లకి ₹1.5 పెట్టి మన గ్రామానికి సీసీ రోడ్లు వేసాం. ఈరోజు అదేవిధంగా ఎన్టీఆర్ పెన్షన్లకి 413 మందికి 16,65,000 ఎన్టీఆర్ పెన్షన్ల ద్వారా అందరికీ ఇస్తూ ఉన్నాం. తల్లికి వందనం వచ్చేసి 265 మందికి ₹39,75,000 తల్లికి వందనం ₹15,000 లెక్కన ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆటో డ్రైవర్ సేవలో 9 మందికి ₹1,35,000 లెక్కన దానికి కూడా ఈ గ్రామంలో ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీపం పథకంలో 556 మంది లబ్ధిదారులకి 13,76,000 దీపం పథకం కింద మన ఉలిచి గ్రామానికి ఇచ్చామని చెప్పి కూడా నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎస్సీ శ్మశాన వాటికలకి 30 లక్షలు ఖర్చు పెట్టాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా 30 లక్షలు పెట్టి అది కూడా కంప్లీట్ చేసాం, ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా. కాబట్టి దాన్ని కూడా తొందరలోనే ఓపెన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 7.5 కోట్ల రూపాయలు 15 కోట్లు మనకి పంచాయతీరాజ్లో వస్తే 7.5 కోటి కొత్తపట్నానికి, 7.5 కోటి మనకు ఒంగోలు మండలానికి పెట్టినప్పుడు 7.5 కోటితోటి దాదాపు 95% అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా సీసీ రోడ్లు ఉన్నాయి. తర్వాత మొన్న వచ్చినవి కూడా కొన్ని గ్రామాలకు వచ్చినప్పుడు అవి కూడా పెట్టాం. ఈరోజు మనకు ఉడిచితో పాటు ఉడిచి బదులువారిపాలెం, అదేవిధంగా దేవరంపాడు, మనకు గుండాయిపాలెం కానీ వీటికి అన్నిటికి కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని ఇరిగేషన్ వాళ్ళకు కూడా 4 కోట్ల ఎస్టిమేషన్ వేయించేసి దాన్ని కూడా పెట్టి పంపించాం. దాన్ని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ అది కానీ మొదలైతే మనకి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిన్న గుండాయిపాలెం నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు, అక్కడ పైప్ లైన్లు మనకి వచ్చే స్కీమ్ది అన్నీ కూడా పైపులు పోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దానికి మెయింటెనెన్స్ కింద శ్రీనివాస్ అనే ఒక అతను పెడితే అతనితో కూడా మాట్లాడాం. ఎందుకని నీళ్లు చివరి దాకా రావట్లేదు, ఇబ్బందులు పడుతున్నారంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది, పైపులు పాత అయిపోయి పైపులు అన్నీ మార్చాలి, లేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పేసి చెప్పిన తర్వాత దానికి కూడా ఎస్టిమేషన్లు వేసాం. 6 కోట్ల రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంతో పాటు నూతలపాడు కానీ అద్దంకి మన 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ వాటర్ స్కీమ్ది కూడా ఈరోజు ఆ పైప్ లైన్లు మారవటానికి దాన్ని కూడా పెట్టి 6 కోట్లు పెట్టి దాన్ని రెడీ చేస్తున్నాం. అది అయిపోతే మన గ్రామానికి కూడా మన మండలానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దానికి చూస్తున్నాం. దగ్గర 57 అంబులెన్స్ ఈరోజు ఆ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మండలంలో ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు మన కరవాది దాకా మనం అప్పుడు కూడా చేసాం. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏమో అది వరకు 14-18లో ఏది పెడితే అది శాంక్షన్ చేసుకుంటా ఈరోజు బ్రిడ్జిలు కానీ అన్నీ కూడా చేసుకొని వచ్చాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కొత్తపట్నానికి బాగా చేసుకొచ్చాం, మన గ్రామంలో చేసుకొచ్చాం, కానీ మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ చేయలేకపోయాం. అది కూడా మనకి కొప్పోల నుంచి మనకి వచ్చే కరవాది దాకా కూడా ఆ రోడ్డు కూడా ఆ రోజు పెట్టిందే. పెట్టిన తర్వాత మనకి మళ్ళా గవర్నమెంట్లో ఓపెన్ చేసుకున్నారు. మనం లింక్ రోడ్డు మండలానికి ఉండాలని చెప్పేసి ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా కరవాది నుంచి గుండాయిపాలెం దాకా ఏదైతే 3.5 మీటర్లు ఉందో 7 మీటర్ల డబల్ రోడ్డుగా దాన్ని కూడా పెట్టున్నాను. అది ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో అది కూడా కంప్లీట్ చేసి మండలంలో ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దాంట్లో దేవరంపాడు దగ్గర కూడా 2 కలవట్లు అవి కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తాం. తప్పకుండా కూడా ఆ రోడ్డు వేసేటప్పుడు ఆ కలవట్లు కూడా కంప్లీట్ చేస్తాం. అభివృద్ధి దాంట్లో మనకి ఏదేది ఉందనేది నేను గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం కూడా నేను ఆ సచివాలయంలో పంపించి ఇంటింటికి కానీ రోడ్లు కానీ లేకపోతే ఈ పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఏ అయితే పెండింగ్లు ఉన్నాయి, ఏం చేయాలి, ఇక్కడ ఏంది పరిస్థితులు అనేది కూడా డోర్ టు డోర్ మనం తెప్పించుకున్నాం. ఆ రిపోర్ట్లన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కాకపోతే వసతులను బట్టి పరిస్థితులను బట్టి అక్కడ ఉండే ఆర్థిక ఇబ్బందులను బట్టి మనం కొంచెం లేట్ అవుతుంది తప్పితే అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఉడిచి మన ఎస్సీ కాలనీలో కూడా నిన్న కూడా మనకు గుర్తు చేశాడు నరసింహరావు, మన అంజీ గారు వచ్చేసి వాళ్ళ అంబేద్కర్ దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పేసి అన్నాడు. దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా చేపిస్తాం. అదేవిధంగా మనకు ఎస్సీ కాలనీకి పోయే దగ్గర మూల మీద అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఆ కింద డ్రైన్ కూడా ఒకసారి అడిగారు, దాన్ని కూడా అది కూడా గుర్తుంది, కలవట్టు దాన్ని కూడా కలవట్టుది కూడా అది కూడా చేస్తాం. ఇలాంటివన్నీ కూడా రాసుకున్నాం. ఉచిత వసతులు బట్టి అన్నీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందాక ఆంజనేయులు గారు ఇందాక వాళ్ళు ఎంఆర్ఓ గారు చెప్తున్నప్పుడు ఆయన కూడా అవుతున్నాయి పనులు అవ్వట్లేదు అది ఇదని చెప్పేసి ఆంజనేయులు గారు చెప్తా ఉన్నారు. ఆయనకి ఈ ఊరిలో ఉంది, దేవరంపాడులో పొలాలు ఉన్నాయి, ఈ ఊరిలో పొలాలు ఉన్నాయి.
కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనం రీసర్వే పెట్టాం, రీసర్వేలో సర్వే చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏదన్నా పొరపాట్లు ఉన్నా కూడా మళ్ళా పెడతాం. పాస్బుక్లు ఈరోజు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు 61 పాస్బుక్లు దాకా 61% పాస్బుక్లు మేము కంప్లీట్ చేసాం, రెక్టిఫై చేసి ఇచ్చామని చెప్పారు. అదేవిధంగా అది కూడా కాలేదు అన్నప్పుడు దాంట్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి మన శాస్త్రి గారు కూడా చెప్తున్నారు. అందుకే నేను ఒకటే పోయినసారి మన ప్రజా దర్బారు కూడా నేను మన పెట్టాం. ఎందుకంటే రెవెన్యూ సమస్యలే మెయిన్ సమస్యలు ఉన్నాయి మండలంకి. అదేవిధంగా కొత్తపట్నం మండలం కాకుండా టౌను మండలంలో పెట్టాం. ఎక్కడెక్కడ టౌన్లో ఏమో కబ్జాల ప్రాబ్లంలు, ఇక్కడికి వచ్చాకేమీ పొలంలో పోయినసారి పాస్బుక్లు తయారు చేసినప్పుడు అటు ఇటు తప్పులు చేసి ఆన్లైన్లో తప్పులు ఎక్కించి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు పెట్టాం. ఆ రోజు పెట్టినవన్నీ కూడా ఆర్డీఓకి చెప్పాం, దాన్ని కరెక్ట్ చేస్తున్నారు. మళ్ళా కూడా మనం అనుకున్నది రేపు అనుకున్నాం. నేను రేపు ఎల్లుండి లోపలే మీకు డేట్ చెప్తాను. ఏ రోజైతే ఖాళీగా ఉంటుందో ఆ రోజు పెట్టుకుందాం. ఉలిచి పెట్టుకొని నేను ఆర్డీఓని, ఎంఆర్ఓని, విఆర్ఓని, సర్వేయర్ని, దానికి సంబంధించిన రెవెన్యూ వాళ్ళందరినీ కూడా ఉండమంట. ఉండిన తర్వాత ఆ రోజు ఎక్కడికి పోకుండా 2 రోజుల ముందే చెప్తాం. ఇక్కడ కూడా మీ అందరికి కూడా తెలియపరుస్తాం. అందరూ వస్తే ఆ రోజు కూర్చొని ఏదేదో సార్ట్ అవుట్ చేద్దాం. అది కూడా దానికి ఉండేటప్పుడే దాని ప్రాబ్లం అనేది కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా తొందరలో చేసి డేట్ పెడతానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆంజలి గారు ఆ రోజు మీరు తప్పకుండా ఉండండి, తప్పకుండా చేద్దాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పెన్షన్లో కూడా ఈరోజు రాష్ట్రంలో దగ్గర మనకి నెల అయ్యే లోపలికి 3,400 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అదేవిధంగా ఇంకా చాలామందికి పెన్షన్ రాలేదని చెప్పి కూడా మన వాళ్ళు పెన్షన్లు చెప్తున్నారు. ఆ పెన్షన్స్ కూడా మనకి ఇంకా రాష్ట్రంలో చూసుకుంటే 6 నుంచి 8 లక్షల మందికి లబ్ధిదారులు ఉన్నారు. దాన్ని కూడా తొందరలోనే ఇస్తానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాకపోతే మేము ఆల్రెడీ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాం. చాలా వరకు ఫేక్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసి అవి తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చినా కూడా సంతోషపడతారని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరైతే ఎలిజిబిలిటీ లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళను కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా తొందరలోనే చెక్ చేసి అవి కూడా తీసేసి ఉండే వాళ్ళకి ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటివి అన్నీ ఉన్నాయి. మన గ్రామానికి కూడా నాకు తోచినంత వరకు, నాకు చెప్పినంత వరకు అన్నీ కూడా మనం చేస్తున్నాం. సచివాలయాన్ని అలర్ట్ చేస్తున్నాం. ఈరోజు నిన్న ఉలిచాయం డాక్టర్ గారు ఫోన్ చేశారు. నిన్న ఏదో డెలివరీ ఉలిచిలోనేనా నిన్న ఒకటి డెలివరీ కేసు ఒకటి జరిగి కరవాది పాతపాడు నిన్న పొద్దున నాకు డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మా నర్సు 3 ఉంటారైతే ఒక నర్సు సెలవు పెట్టారంట. ఒక నర్సు ఏమో వాళ్ళు ఎవరో మదర్ ఎవరో రిలేషన్స్ చనిపోతే ఆమె బస్సు ఎక్కి వెళ్తూ ఉంటే మనకి కరవాదు దాటిన తర్వాత ఎక్కడికో మెసేజ్ రాగానే మధ్యపాడు దగ్గరికి పోయిన తర్వాత మెసేజ్ వచ్చి వెనకరమ్మంటే అలా ఎవరో చనిపోయిన దగ్గర వాళ్ళు ఎవరో వాళ్ళ మదరో సంథింగ్ ఎవరో వాళ్ళ అమ్మమ్మ ఎవరో చనిపోతే అయినా కూడా ఫోన్ కోసం వచ్చేసి ఆ నర్సు పాపం మళ్ళీ దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని వచ్చి మళ్ళా డెలివరీ చేయించిందంట. వాళ్ళకి పాతపాడు వాళ్ళకి అది సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగిందని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారు. అలాంటి వాళ్ళకి తప్పకుండా రేపు అవార్డు నేను కలెక్టర్కి చెప్పేసి దానికి మనం ఏదో ఒక విధంగా జరిగేటప్పుడు ఆమె కూడా అవార్డు ఇచ్చేసి గుర్తిద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అధికారులైనా మనమైనా ఎవరైనా ప్రజల సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేసేటప్పుడు 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరాలు ఉంది, వాళ్ళని గౌరవించాల్సిన అవసరాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ దీనికోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. కాబట్టి మంచిగా ఈరోజు వచ్చిన రైతులకి, అదేవిధంగా గ్రామస్తులకి, అదేవిధంగా అధికారులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.